మత నిరోధక బిల్లు అనేదాన్ని అమలు చేయకుండానే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత నిరోధక బిల్లు అమలు చేయకుండానే మతం మారితే మారిన వ్యక్తికి అలాగే మార్చిన వ్యక్తికి కూడా 5 ఏళ్ల నుంచి యావజ్జీవం శిక్ష పడేటట్లు సవరణలు చేశారు. అది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసు. అతను నిన్నటి రోజున దీని గురించి వ్యక్తం చేయడం జరిగింది. ఆ న్యూస్ నిన్న నేను చూశాను. నేను న్యూస్ని అబ్జర్వ్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అని నేను పరిశీలిస్తాను. అంటే ముందు ఒక రాష్ట్రం నుంచి వాళ్ళు తమ పనిని మొదలు పెడతారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ని ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదిగో న్యూస్లో కూడా వచ్చింది. అది ఎప్పటి న్యూస్ నైనా? జూలై 31 జూలై 30. మత మార్పిడి జరిపితే 20 ఏళ్ళు జైలు. ఒక్కోసారి జీవిత ఖైదు కూడా పడవచ్చు అని మొదలుపెట్టారు. పడవచ్చు అని మొదలుపెట్టారు. వాళ్ళు తెలివిగా చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, లవ్ జిహాదీ పేరుతో కొంతమంది ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులకి చిక్కుతున్నారు మన దేశపు ఆడవాళ్ళు, మగవాళ్ళు. దానివల్ల మన దేశానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ లవ్ జిహాద్ పేరుతో హిందువులుగా ఉన్న స్త్రీలను కానీ పురుషుల్ని కానీ ముస్లింలుగా మారిస్తే, మరి లవ్ చేసినప్పుడు నేను నిన్ను చేసుకోవాలంటే నువ్వు ముస్లింగా మారాలి. అలా నువ్వు ముస్లింగా మారితేనే మరి నేను నిన్ను చేసుకుంటాను అంటే లవ్ కోసం ముస్లింగా మారడానికి ఇష్టపడతారు, జెంట్స్ కానీ లేడీస్ కానీ. అలా మన దేశంలోనే ఉండి ఆ మతంలోనికి మారి మరి వాళ్ళ కార్యకలాపాల్లో వీళ్ళు కూడా చేతులు కలిపి మన దేశానికి నష్టం తెచ్చే అవకాశం ఉంది అని దాన్ని ఊరకట్లా చూపించి, అంటే వాస్తవంగా అంత సీన్ లేదు, అయినా సరే కొన్నిటిని చూపించి దాన్ని అడ్డం పెట్టి రాజ్యాంగంలో మనకివ్వబడిన హక్కుని చాలా తెలివిగా దాన్ని నిరోధించేటువంటి ప్రక్రియ ఇది. రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో భావ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. అందులో ఏముంటుందంటే, ఒకడు తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ఏ విశ్వాసాన్నైనా అంగీకరించవచ్చు. దాన్ని ఇతరులు అడ్డగించకూడదు. ఇప్పుడు నాకు ఇష్టమైంది, నేను హిందువుగా ఉండి క్రైస్తవుడిగా మారాను. నాకు ఇష్టమైంది నేను బుద్ధిస్ట్గా మారుతాను. నాకు ఇష్టమైంది నేను ఇంకో మతంలోకి వెళ్తాను. నాకు ఇష్టమైంది దేవుడే లేడనే నాస్తికత్వంలోకి నేను వెళ్తాను. అది నా ఇష్టం, నా భావ స్వేచ్ఛ. అలా నాకు ఇష్టమైన దానిలోకి వెళ్ళడానికి రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నీకు ఇచ్చిన హక్కు అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి మతంలోనికి లేదా విశ్వాసంలోకి వెళితే చాలామంది మారిపోయే ఛాన్స్ ఉంది. చివరికి
మన సనాతన విశ్వాసం అడుగంటిపోయే అవకాశం ఉంది. మన మనువాదం నాశనమయ్యే అవకాశం ఉంది. మన పెత్తందారీతనం, మన అగ్రాధిపత్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లనన్నా కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ప్రజలు వినియోగించుకోకుండా ప్రజల్ని ఒక చట్రంలో బిగించాలనే కుట్రతో ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మొదలుపెట్టారు. ఆల్రెడీ వందలాది మంది సేవకుల్ని జైళ్ళలో వేశారు. మీకు తెలియదు ఆ సంగతి? వందలాది మంది సేవకుల్ని ఆల్రెడీ జైల్లో వేశారు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ ఉన్న సేవకుల్ని ఎవడన్నా కలవడానికి వెళ్ళినా కూడా ఎవరన్నా సమాచారం ఇస్తే చాలు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేసేస్తున్నారు. అంటే భయం పట్టుకుంది. ఇప్పుడు అడ్డం పెట్టిందేమో ఇస్లాంని, అణగదొక్కాలని చూస్తుందేమో క్రైస్తవ్యాన్ని. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎక్కువగా విస్తరించి వ్యాపిస్తున్నటువంటి విశ్వాసం ఏది? ఇస్లామా, క్రైస్తవ్యమా? ఇస్లాంలోనికి అనేక మందిని మార్చండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడలా. ఇస్లాంను గురించి లోకానికంతా చాటండి, అనేక మందిని ఇందులోకి మార్చండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడలా. వాళ్ళొక జనాంగం, ఆ జనాంగం అలా ఉండాలి. వాళ్ళకి అవకాశం ఉంటే వంశోత్పత్తి చేసుకోవచ్చు, పిల్లల్ని ఉత్పత్తి చేసుకొని వాళ్ళ జనాంగాన్ని పెంచుకోవటం అనేది వాళ్ళకి. అంతేగాని మనం కానీ సువార్త చెప్పి అనేక మందిని రక్షణలోనికి క్రీస్తునందలి విశ్వాసంలోకి తీసుకొచ్చినట్టు వాళ్ళకి అది ఆజ్ఞ కాదు, అది ఇవ్వబడల వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏదో వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకళ్ళ జోలికి పోకుండా ఎవరన్నా రావాలన్నా కూడా చాలా పెద్ద ఆంక్షలు ఉంటాయి అందులోకి. ఎవడన్నా ఒకడు ముస్లింగా మారాలంటే చాలా కట్టుబాట్లు ఉంటాయి. అవన్నీ వాడు అంగీకరిస్తే కానీ అందులోకి చేంజ్ అవ్వడానికి ఒప్పుకోరు. కానీ ఒకడు క్రైస్తవ్యంలోకి రావాలంటే ఏ ఆంక్షలు లేవు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందటమే. ఒకడు ముస్లింలోనికి మారాలంటే సున్నతి పొందాలి, ఇంకా కొన్ని కట్టడలు ఉంటాయి, అవన్నీ చేయాలి. కాబట్టి చాలామంది అందులోనికి వెళ్ళరు. కానీ క్రైస్తవ్యంలోనికి చాలామంది ఎందుకు వస్తారంటే ఈ కాడి సులువైంది. అండ్ ఇందులో చెప్పబడినటువంటి నైతికత, క్రీస్తు ద్వారా బోధించబడినటువంటి నీతి విలువలు, జీవిత విధానం అనేది మన మనస్సుకు కూడా ఆమోదయోగ్యమైంది, సమంజసం అనిపించేది. అందుకే ఎంతోమంది లక్షలాదిగా ప్రజలు రక్షణలోకి వచ్చేస్తున్నారు దేవుని కృపను బట్టి. ఇది మతోన్మాద శక్తులకు, మనువాదులకు కంటకింపుగా మారింది. అందుకని ఎలాగైనా సరే దీన్ని అడ్డగించాలని వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి మరి ఇప్పుడు మూడవ మారు మళ్ళా వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. వాళ్ళు సద్వినియోగం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే సంఘానికి అగసాట్లు రావటం, సంఘాన్ని వాళ్ళు తొక్కిపట్టడానికి ప్రయత్నం చేయటం, క్రీస్తు సువార్తను అడ్డగించడానికి కుట్ర పన్నటం. ఇప్పుడు ఆల్రెడీ అది స్టార్ట్ అయింది భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో ఇది జరుగుతుంది. ఇప్పటికే నిష్కారణంగా వందలాది మంది సేవకులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మనకెందుకులే అని మనం ఊరుకోవడానికి లేదు. మన వంతు మనం ప్రార్థించటం, ఏదైనా శృతి మించి మనం రోడ్డు ఎక్కాల్సి ఉంటే అవసరమైతే దానికోసం మన వంతుగా మనం ప్రతిఘటించటం, పోరాడటం అనేది మనం చెయ్యాలి. ఎక్కడో జరుగుతుందిలే మనకెందుకు అనుకోవడానికి వీల్లేదు. మన వంతు స్పందన, నిరసన అనేది మనం తెలియజేయాలి. అయితే అది శాంతియుతంగా ఉండాలి. మళ్ళీ అది వివాదాస్పదంగానో అభ్యంతరకరంగానో ఉండకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా అలాంటి వాటికి కూడా మనం ఎలాంటి వాటికి శాంతియుతంగా మన వంతు నిరసన, ఇది రైట్ కాదు అంటే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని మీరు ఉల్లంఘించేటట్టు ప్రవర్తిస్తున్నారు,
రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మార్చకుండా చిన్న చిన్న సవరణలు చేసి ఇలాంటి చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి ఒక్కొక్క చోట మత వ్యాప్తిని, అంటే వ్యాపించే మతం ఏదన్నా ఉంది అంటే క్రైస్తవ్యమే. దీన్ని అడ్డగించడానికి వాళ్ళ వంతు వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. దీన్ని ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకొని అవసరమైతే శాంతియుతంగా రోడ్డు ఎక్కాల్సి వస్తే ఎక్కడానికి కూడా మనం సిద్ధమై ఉండాలి. అంతకంటే ముందు వాళ్ళు తీసుకొచ్చిన ఈ దిక్కుమాలిన చట్టాలు నాశనం అయ్యేటట్టు ప్రార్థన చేయాలి. అవసరమైతే దేవుడు జోక్యం చేసుకొని ఆయన బలమైన బాహు చాపి మరి భారతదేశంలో సత్య సువార్త వ్యాప్తి కొరకు ప్రజలు తరతరాల అజ్ఞానాంధకారంలో నుండి బయటపడి జీవం గల దేవుణ్ణి తెలుసుకోవడానికి వారి మనోనేత్రాలు వెలిగించబడినట్లు, దేవుని సువార్త పరిచర్య విస్తరించున్నట్లు, సంఘములు విస్తరించున్నట్లు మన వంతు మనం ప్రార్థించాలి. మన వంతు మనం పరిచర్యను విస్తరింపచేయాలి. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా తన మతాన్ని మార్చుకుంటే వీడికి వచ్చిన ఇబ్బంది ఏంది? దానికి వీడు పెడుతున్న తప్పు మత మార్పిడి అని. బలవంతంగా ఎవడు మారుతాడు? బలవంతంగా ఎవడైనా మారుస్తామా? అది సాధ్యమైద్దా? కానీ పేరుకు వంకాట పెట్టాడు, బలవంతపు మత మార్పిడి అని. అంటే ఇది ఎలాంటిదంటే, నీకు ఇష్టమై నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నా సరే ఇది బలవంతపు మత మార్పిడి. ఏం చేశారు? నీకు ప్రలోభ పెట్టారా? నీకు స్వస్థత వచ్చిందని చెప్పారా? నీకు డబ్బులు వస్తాయని చెప్పారా? లేకపోతే నీకు పరలోకం వచ్చిందని చెప్పారా? ఏం చూపించి నిన్ను ప్రలోభ పెట్టారు? ఏ విధంగా బలవంతం చేయబడ్డావు? మొత్తానికి ఏదో రకంగా నిన్ను బలవంతం చేయబట్టే నువ్వు మారావు. లేకపోతే ఎలా సాధ్యం? నేను ఏదైతే మొత్తుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. కొంతమంది పాస్టర్స్ కూడా ఈ సంగతి అర్థం కాల. పేరుకి సేవకులే, కానీ వాళ్ళకి ఆత్మల భారం, నశించిపోతున్న జీవితాలను కూర్చున్న భారం ఉండి సస్తే కదా. క్రీస్తు సువార్త వ్యాపించాలి, తెలియని వాళ్ళకి క్రీస్తు సువార్త తెలియాలి, అనేక మంది అన్యజనులు రక్షణలోకి రావాలి, జీవితాలు మార్చబడాలి, పాపంలో శాపంలో నశించిపోతున్న స్థితిలో ఉన్న ఆత్మలు రక్షింపబడాలి అనే భారం వాళ్ళకు ఉంటే కదా. అవి ఏం లేవు. ఆత్మల భారం ఉన్నోడు ప్రశాంతంగా ఉండడు. ఆత్మల భారం ఉన్నోడికి చిత్తశుద్ధి ఉంటుంది. ఆత్మల భారం ఉన్నోడు మనం దేని విషయంలో జాగరూకులమై ఉండాలనే మెళకు కలిగి ఉంటాడు. కొంతమంది సేవకులు సహా వీటిని ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తించారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే, అనుభవించాలి. అందుకే ఇక మనకు మాటలతో వేస్ట్, ప్రార్థన చేయటమే మనకి తరువాతి కర్తవ్యం. ఇంకా వేరే మార్గమే లేదు. మనం ప్రార్థన చేయాలి. చేస్తే ఇక ఆయన తన బలమైన బాహువు చాపి ఒకడికి అధికారాన్ని ఇవ్వగలడు, అధికారం నుంచి కూడా వాడిని దించగలడు. దానికి ఎలాంటి పరిస్థితులు కల్పించుకుంటాడో ఆయన చేసుకుంటాడు. అది మన చేతిలో, ఆయన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కదిలి తన కార్యాలను జరిగించి భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది అజ్ఞానంలో, అమాయకత్వంలో, అంధకారంలో ఉన్న ప్రజలకు విడుదల కలిగినట్లు దేవుడే జోక్యం చేసుకోవాలి. ఒక పక్క రాకడ సంభవాలకు కేంద్ర స్థానమైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీరు వార్తల్లో వింటున్నారో లేదో నాకైతే తెలియదు. మొన్నటిదాకా గాజా, ఇప్పుడు ఇరాన్, లెబనాన్, ఈ రెండు ప్రాంతాలు కూడా మళ్ళా ఇజ్రాయెల్ మీదకి దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం మీకు తెలిసిందే. హమాస్ వాళ్ళ మీద గాజాని కేంద్రంగా చేసుకుని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు.
వాళ్ళని గాజా నుంచి తరిమి కొట్టారు. చాలా ప్రాంతాలు ఖాళీ అయిపోయినాయి. కొన్ని నెలలుగా ఇది కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో మళ్ళా ఇజ్రాయెల్ మీద బాంబులేసి 12 మంది పిల్లలు చంపారు. దానికి ప్రతీకారంగా లెబనాన్లో ఎవడైతే దీనికి మెయిన్గా ఉన్నాడో, సారథ్యం వహిస్తున్నాడో, ఇజ్రాయెల్ వాన్నేసింది. తర్వాత హమాస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని మొన్న చంపారు. ఎక్కడ? ఇరాన్లోనే చంపారు. ఇప్పుడు ఆ వార్తలు మనకు ఎందుకు అన్నాయా అని మీరు నన్ను అడగండి. అవి ఎందుకు? ఇరాన్లో ఏం జరిగిందో, ఇజ్రాయెల్లో ఏం జరిగిందో, గాజాలో ఏం జరిగిందో, లెబనాన్లో ఏం జరిగిందో అంటే ఈ పేర్లన్నీ బైబిల్లో ఉన్నాయే. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో అని ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే వెళ్ళి నపుంసకుడికి సువార్త చెప్పినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం ఇది. ఇక లెబనాన్, లెబానోను సమరూప వైఖరి, ఇవన్నీ బైబిల్లో ఒకప్పుడు యెరూషలేము సరౌండ్స్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని గురించి చెప్పబడింది. పాత నిబంధనలో రాజులు పరిపాలించినటువంటి ప్రాంతాలు ఇవి కూడా ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా ఇస్లాం దేశాలు అయినాయి, అరబ్ దేశాలు అయినాయి. ఈ మధ్యలో చిన్నదిగా ఇజ్రాయెల్ ఒక్కతే ఉంది. వాళ్ళు కూడా 1947 వరకు దేశదిమ్మర్లుగా తిరిగి చివరికి అక్కడికి చేరి 48లో ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడి ఇజ్రాయెల్ పరిపాలన మొదలుపెట్టింది. మనకేం 1947లో స్వాతంత్ర్యం వచ్చింది, ఇజ్రాయెల్కు 1948లో స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు అక్కడ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొని మొత్తాన్ని విస్తరింపజేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు జరిగేటువంటి యుద్ధాలు తీవ్రతరమై 2 జరగటానికి కారణమవుతాయి. వినండి, 2 జరగటానికి కారణమవుతాయి. 1946లో ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో ఉండింది. ఫస్ట్ చూడండి, పూర్తిగా పచ్చగా ఉంది. ఆ పచ్చ అనేది అరబ్ ఇస్లాం గవర్నమెంట్. ఫస్ట్ చూడండి 1946లో పాలస్తీన్లో ఉంది ఇజ్రాయెల్. తర్వాత 1947 కొంతమందిని తొలగించి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది అందులోకి. రెండో పట్టణంలో చూడండి, సగం పచ్చదనం ఉంది, సగం వైట్ ఉంది. 1949 నుంచి 1967కి దాదాపు 3 భాగాలు ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది, 1 భాగం మాత్రమే పచ్చదనం ఉంది. ఇక 2012 నాటికి పూర్తిగా అందులో ఆ భాగంలో చాలా వరకు ఇజ్రాయెల్ తన ప్రాచీన ప్రాంతం అంతటిని కూడా సొంతం చేసుకొని 2012కి అదిగో ఆ కొంచెం మాత్రమే అక్కడక్కడ అరబ్ యొక్క ఏలుబడి అండ్ ఇస్లామిక్ వాదం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ కొంచాన్ని కూడా వైనం చేసే పరిస్థితికి వచ్చారు. అర్థమైందా? అంటే పూర్తిగా వాళ్ళ ప్రాంతం అంతటిని కూడా వాళ్ళు వశం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దీని ఫలితంగా 2 జరగబోతాయి. 1, తరచుగా సింగిల్ దేశాలుగా ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి అరబ్ దేశాలు ఒక తాటి మీదకి వచ్చి ఇంచుమించు 10 దేశాలు కలిసి ఒక దేశంగా మారే ఛాన్స్ ఉంది. మీరు గమనించండి, ఇజ్రాయెల్ మీద పోరాడేటువంటి ఈ ఇస్లామిక్ వాదులు కొంతమంది, అంటే ఇస్లామిక్ అంటే అరబ్ వ్యక్తులు కొంతమందికి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. అది లెబనాన్ సపోర్ట్ చేసిద్ది, ఇరాన్ సపోర్ట్ చేసిద్ది, సిరియా సపోర్ట్ చేసిద్ది. ఇట్లా కొన్ని దేశాలు ఇప్పటికే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ మీద ఫైట్ చేయడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళకి శత్రువు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు అంటే
ఇటు అరబ్బులు, ఇటు ఇజ్రాయేలీలు. వీళ్ళిద్దరు ఎవరంటే అబ్రహాము ఇద్దరు భార్యలకు పుట్టిన సంతానం. ఇశ్రాయేలీయులేమో శారాకు పుట్టిన సంతానం, అరబ్బులేమో హాగరుకు పుట్టినటువంటి సంతానం. ఇద్దరు అన్నదమ్ములే, ఒక తండ్రే, తల్లులు వేరు, ఒక తండ్రే. అప్పటి నుంచి ఇప్పటిదా కొట్టుకుంటానే ఉన్నారు వాళ్ళు, పోరాడుతూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. రెండు జరుగుతాయని చెప్పాను. ఇజ్రాయెల్ తన ప్రాంతం అంతటిని పూర్తిగా స్వాధీనం చేసుకుని తన ప్రాంతంలో అరబ్బుల యొక్క ఉనికికి ఆధారమైనటువంటి అల్-అక్సా మసీద్ ఉంది, ఆ ప్రాంతం ఉంది. దాన్ని పూర్తిగా వాళ్ళు కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. సో ఒకవేళ అది వాళ్ళు తొలగించగలిగితే, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు, వాళ్ళ దేవాలయ భూభాగాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగితే, ఇక నెక్స్ట్ అక్కడ జరగబోయేది ఏంటో తెలుసా? పాత నిబంధన క్రమం ప్రకారం మళ్ళీ మందిర నిర్మాణం జరిగిస్తారు. మందిర నిర్మాణం జరుగుతుంది. మందిర నిర్మాణం అంటూ జరిగింది అంటే ఇక అక్కడ అనుదిన బలి ప్రారంభమైద్ది. ఇదొకటి జరగటానికి ఇప్పుడు ఈ చిన్న చిన్న యుద్ధాలే ప్రళయంలో మారి అలాంటి పరిస్థితికి వస్తాయి. అది ఏ గడినైనా జరగవచ్చు. ఇప్పుడైతే ఫుల్ రష్గా ఉన్నారు, వాళ్ళు రఫ్గా ఉన్నారు ఇజ్రాయేలీలు. రెండవది, మనం సింగిల్గా ఉండి ఇట్లా చేతులు అందించుకుంటే కాదు, మనమంతా కలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ని కొట్టాలంటే కొట్టేద్దరు, దాని చుట్టూ శత్రు దేశాలే. ఇటు ఈజిప్ట్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇది కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు, అవన్నీ దాని చుట్టూ ఉన్నాయి, మొత్తం శత్రు దేశాలే. కానీ ఇన్ని ఉండి కూడా ఇజ్రాయెల్ ఎందుకు ఎదిరించట్లేదంటే ఇజ్రాయెల్కి పెద్దన్న సపోర్ట్ ఉంది, అంటే అమెరికా సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ని టచ్ చేసామంటే వీళ్ళు వచ్చి పడతారు. ఒక రకంగా ఇండియా కూడా ఇజ్రాయెల్కి ఫేవర్గానే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఇజ్రాయేల్ వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా దానికి కావలసినటువంటి సామాగ్రిని, ఆ ఫ్లైట్ని పంపించింది వాళ్ళే. కాబట్టి ఇటు ఇండియా కూడా స్పందించే అవకాశం ఉంది, పెద్ద దేశం. అమెరికా ఇక అగ్రరాజ్యం తెలిసిందేగా. కాబట్టి ఇజ్రాయెల్ని ఎప్పుడో లేపేద్దరు. ఎందుకు దాని జోలికి పోవటానికి వాళ్ళు వెనకాడుతున్నారంటే ఈ పెద్ద పెద్ద దేశాల సపోర్ట్ ఇజ్రాయేల్కి ఉంది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులే, మధ్యలో బతుకుతుంది. మీకు తెలుసా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో? మీరు న్యూస్ తక్కువగా చూస్తారు, మిగిలిన చెత్త అంతా ఎక్కువ చూస్తారు కాబట్టి మీకు తెలియదు, అది నా నమ్మకం. న్యూస్ చూస్తే అర్థమైంది. చచ్చిపోతా కూడా నవ్వుతా చచ్చిపోతారు. చిన్ననాటి నుంచే యుద్ధంలో నైపుణ్యం, యుద్ధంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడిద్దట. వాళ్ళకి ఇవ్వబడేటువంటి తరగతి గదుల్లో, క్లాసుల్లో ఒక సబ్జెక్టు ఆయుధాలను వినియోగించుట, యుద్ధ నైపుణ్యం తెలుసుకొనుట అనేది లేడీస్కి, జెంట్స్కి మొత్తానికి నేర్పుతారు. నేలమాళిగలు అంటారు, బంకర్స్, భూగర్భ గృహాలు. అందులో వాళ్ళకి బాంబులు వేసినా కూడా పైనుంటే బాంబులు బ్లాస్ట్ అయ్యి బిల్డింగులు పడి వస్తారు. అందుకని భూగర్భంలో వాళ్ళు గృహాలు నిర్మించుకున్నారు. పైన కనపడేది ఎంత ఉంటుందో భూగర్భంలో మళ్ళీ అంత ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం ఇంచుమించు కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ఎప్పుడు వాళ్ళ సంపాదన నుంచి కొంత కేటాయించుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాళ్ళు అందులో సమకూర్చుకుంటారు. పైన బాంబుల మోత స్టార్ట్ అయింది అంటే సైరన్ మోగిస్తారు. సైరన్ మోగించారంటే ఇలా గదుల్లోకి, భూగర్భంలోకి వెళ్ళిపోతారు. అందులో వాళ్ళ మనుగడకి ఇబ్బంది లేకుండా ఆహార సదుపాయాలు అన్నీ ఉంటాయి అందులో. పరిశుద్ధ దేవుడు పంపెను